సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక, కర్షక, మహిళల కథల సమాహారంలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు మిడ్కో అలయాస్ చైతు అలయాస్ భాను రాసిన అమ్మ కోసం కథను వినిపిస్తున్నాను. మిడ్కో అసలు పేరు రేణుక. మిడ్కో అంటే గోండు భాషలో మిణుగురు పురుగు అని అర్థం. ఆ వెలుగు చిన్నదే, వెలిగిన జీవితం గొప్పది. దండకారణ్యంలోని దంతెవాడ జిల్లాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో అమరురాలయ్యారు రేణు. నీకు, నాకు, మహిళలందరికీ ఇష్టమైన కథ వినిపిస్తున్నాను, ఒక్కసారి వినవా? కథ పేరు అమ్మ కోసం. గంట నుంచి మీకోసం చూస్తున్నా మేడం, ఎప్పుడొస్తారా అని. అయినా ఈరోజు తొందరగా వచ్చినట్లే లెక్క కదూ అంది విప్పారిన మొహంతో గుమ్మంలో కూర్చుని ఉన్న విద్య. గేటు తీసుకుని కాంపౌండ్లోనికి అడుగుపెట్టి తిరిగి గేటు వేస్తూ, ఏంటి విశేషం అంది ఉమ చిరునవ్వుతో. ఓ బోల్డ్లు విశేషాలు, రండి లోపలికి అంటూ గుమ్మంలో నుండి లేచి నిలబడింది. 2 క్షణాలు ఆలోచిస్తున్నట్లుగా విద్య ఇంటి గుమ్మం ముందు నిలబడి, లోపలికి రమ్మంటావా? నువ్వే రారాదు, పైకి మాట్లాడుకుందాం అంది ఉమ. ఊహు, మాట్లాడుకోవడం కాదు, నిన్న నేను షాపింగ్కు వెళ్ళి బోల్డ్లు కొన్నాను. అవన్నీ మీకు చూపించాలని నిన్నటి నుంచి చూస్తున్నా. మీరేమో నిన్న అసలు ఇంటికే రాలేదు. ఓ అదా సంగతి. అయితే పైకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాన్రా, చిరాగ్గా ఉంది బతిమలాడినట్లుగా అడిగింది. ఓఎస్, తొందరగా వచ్చేయండి, టీ పెట్టే ప్రయత్నాలేం చేయవద్దు, నేనిస్తాను అంది విద్య. ఓకే, టీ పని కూడా లేకపోతే ఇంకేం, త్వరగా వచ్చేస్తా అంటూ నవ్వుతూ గబగబా మెట్ల వైపు అడుగులేసింది ఉమ. పైకొచ్చి తాళం తీసి ఇంట్లోకి అడుగుపెట్టి చెప్పులు మూలకు విడిచి బ్యాగ్ టేబుల్ మీద పడేసి టవలు నైటీ అందుకొని బాత్రూంలోకి నడిచింది ఉమ. ఆమె మొహంలోకి ఇందాక విద్యతో మాట్లాడినప్పుడు ప్రవేశించిన నవ్వు, సంతోషం అలాగే ఉన్నాయి. ఉమకి విద్యతో మాట్లాడటం అన్నా చాలా ఇష్టం. నిజానికి వాళ్ళది 4 నెలల పరిచయమే. ఆ ఇంట్లో పైన 2 గదుల వాటాలో 2 సంవత్సరాల నుండి అద్దెకుంటుంది లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న ఉమ. కానీ ఆ ఇంట్లోని మిగతా వాటాల వారితో ఆమె పెద్దగా కలిసిపోలేకపోయింది. ఒంటరిగా ఉంటూ ఉద్యోగమే కాక ఇతర సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే ఉమ ఇరుగు పొరుగు వారి దృష్టిలో ఎప్పుడూ ఓ ప్రశ్నార్థకమే. కానీ ఆమె గురించి వాళ్ళు ఏమీ ప్రశ్నించరు. అయితే వాళ్ళకన్నీ సందేహాలే. వాళ్ళల్లో వాళ్ళు ఒకరితో ఒకరు ఏమేమో చెప్పుకుని గుసగుసలాడుకోవడం మామూలే. విద్య 4 నెలల క్రితమే కింది పోర్షన్లో చేరింది. చేరిన రోజే గుమ్మంలో నిలబడి గేటు తీసుకుని వస్తున్న ఉమను చూసి పలకరింపుగా నవ్వింది. ఆ నవ్వును చూసి, కొత్తగా చేరారా అని పలకరించకుండా ఉండలేకపోయింది ఉమ. అవునంటూ పరిచయం చేసుకుంది విద్య. 3వ రోజు పైకి వెళ్ళి సరాసరి ఉమ గదిలోకి వెళ్ళింది. కూర్చోమంటూ ఆహ్వానించింది ఉమ. చాలా త్వరగా విద్యను హార్టీగా ఫీల్ అయింది ఉమ. ఇంట్లో కూర్చున్న కాసేపటికే, మీరొక్కరే ఉన్నారేం మేడం అని అడిగేసింది. అవును, ఒక్కరితోనే ఉన్నాను.
నవ్వుతూ చెప్పింది. ఏం, ఎందుకని? ఒక్కదాన్ని ఉండాలనిపించింది, ఉన్నాను తప్ప మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వుతూ అంది ఉమ. మీరు పెళ్లి చేసుకోలేదా? డైరెక్ట్గా అడిగేసింది. విఫలమైన తన వైవాహిక జీవితం గురించి క్లుప్తంగా చెప్పింది ఉమ. ఆ తరువాత విద్య ఎప్పుడూ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. 20 ఏళ్ల అంతరం వాళ్ళ స్నేహానికి అసలు అడ్డు రాలేదు. అయితే వాళ్ళు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకునే సందర్భాలు తక్కువే. ఉమ బిజీ లైఫ్లో విద్యతో గడిపేది తక్కువే. తరచూ ఉమ హడావుడిగా బయటకెళ్తుంటేనో లోపలికొస్తుంటేనో పలకరించుకోవడమే. ఉమ ఇంటికొచ్చేటప్పటికి రాత్రిళ్ళు లేట్ అవుతుంది. ఎప్పుడైనా పెందరాడే వస్తే విద్య వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్తుంటుంది. ఉమ అప్పుడప్పుడు విద్య రూమ్కి వస్తుంది. విద్య చెప్పే కబుర్లంటే ఉమకి చాలా ఇష్టం. రకరకాల కబుర్లు చెప్తుంది. ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు జరిగే సంఘటనలు, ఆఫీసులో వాళ్ళ కొలీగ్స్ ప్రవర్తన గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తుంది. అమ్మాయిగా తానెదుర్కొనే సంఘటనలు కొన్ని బాధపడుతూ మరికొన్నింటిని తేలిగ్గా తీసుకుంటూ చెబుతుంటుంది. ఇంటర్ చదువుతున్న అబ్బాయిలై ఉంటారు మేడం. రోడ్డు మీద పోతుంటే ఎలా కామెంట్ చేస్తారో. బహుశా నన్ను స్టూడెంట్ అనుకుంటారేమో అని తేలిగ్గా నవ్వేస్తూ అంతలోనే ఏమైపోతుంది మేడం యూత్ అంటూ బాధపడిపోతుంది. మేడం, మా ఆఫీసులో మా నాన్న వయసు ఉంటుంది, తినేసేలా చూస్తాడు, కంపరంగా ఉంటుంది అంటూ చిరాకు పడిపోతుంది. అయితే విద్యకు ఎక్కువగా చెప్పే కబుర్లు వాళ్ళ ఇంటి గురించే. మా అమ్మైతే, మా నాన్న మేడం, మా చెల్లి తెలుసా, మా తమ్ముడు వెధవైతే అంటూ కబుర్లు చెబుతుంది. ఆ కబుర్లలో ఎక్కువగా వాళ్ళమ్మ ప్రస్తావనే దొర్లుతుంది. వాళ్ళ అమ్మ గురించి చెప్పే మాటల్లో ప్రేమ, సానుభూతి వ్యక్తమవుతుంటుంది. పిచ్, పాపం అమ్మకెప్పుడు ఇంటి పనే సరిపోతుంది, ఆమెకింకో లోకం తెలీదు అంటుంటుంది. ఆ కబుర్లు వింటూ ఈ పిల్లకి ఇంటితో అటాచ్మెంట్ ఎక్కువ అనుకుంటుంది ఉమ. ఇన్నాళ్ళు ఇంట్లోనే ఉండి చదువుకుంది. ఇంట్లో నుండి బయటకు రావడం నేరుగా ఉద్యోగం కోసమే. విద్య ఏ కబుర్లు చెప్పినా చాలా ఇష్టంగా వింటుంది. అవేం సొల్లు కబుర్లుగా అనిపించవు. విద్య చెప్పే విధానం అలా ఉంటుంది. ఆ అమ్మాయి నిష్కపటమైన మాటలు, నిష్కల్మషమైన నవ్వు చూస్తే ఉమకి ఆ అమ్మాయి పట్ల ప్రేమ, వాత్సల్యం కలుగుతాయి. విద్య చెప్పే మాటల్లో ఎవరి పట్ల ఈర్ష్య కానీ, అనవసరమైన కోపం కానీ ఉండవు. ఇరుగు పొరుగు వారిపై గుసగుసలు చెప్పడం కానీ చేయదు. అందుకే విద్య ఉమకి బాగా నచ్చుతుంది. విద్య చాలా సాదాసీదా కుటుంబం నుంచి వచ్చింది. చదువు అవగానే పొరపాటున మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇంత చిన్న వయసులోనే మంచి ఉద్యోగం చేస్తుంది. అయినా కొంచెం కూడా గర్వం లేదు ఈ అమ్మాయికి అనుకుంటుంది ఉమ. అప్పుడప్పుడు చిన్నపిల్లల అమాయకంగా తోస్తుంది విద్య ఉమ కంటికి. అంతలోనే ఈ అమ్మాయి చిన్నపిల్ల కాదు, చాలా మెచ్యూర్డ్ అని అనుకుంటూ ఉంటుంది. ఏమైనా ఊపిరి సలపని బిజీ పనుల్లో ఉండే ఉమకి విద్య సాన్నిహిత్యం చేద తీరుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఉమంటే విద్యకు
అభిమానం, గౌరవ భావం ఉంది. ఉమ వ్యక్తిత్వమన్నా, ధైర్యమన్నా, ఏదైనా విషయాన్ని ఆమె ఎనలైజ్ చేసే పద్ధతన్నా విద్యకు బాగా నచ్చుతుంది. విద్య ఏదైనా సంఘటన గురించి జరిగినట్లుగా చెప్తే దాన్ని అనేక కోణాల్లో వివరిస్తుంది ఉమ. ఈమెకెన్ని విషయాలు తెలుసు అని ఆశ్చర్యపోతుంటుంది. ఇరుగు పొరుగు వారు ఆమె గురించి చెప్పుకునే గుసగుసల్ని ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా వాళ్ళలా చెప్పుకోవడంలో ఇంతేం లేదు విద్య అంటూ వాళ్ళలా అనుకోవడం వెనకనున్న సామాజిక నేపథ్యాన్ని చాలా చక్కగా వివరిస్తుంటే ముగ్ధురాలై చూస్తుంది విద్య. ఇరుగు పొరుగుతో కొంత ముభావంగా ఉన్నప్పటికీ ఎవరికైనా సాయం అవసరమైతే వెంటనే స్పందించే ఉమ అంటే ఆరాధన భావం విద్యకు. విద్య గురించి ఆలోచిస్తూ గబగబా స్నానం చేసి నైటీ వేసుకుంది ఉమ. చన్నీటి స్నానం అలసటను, చిరాకును పోగొట్టింది. నిజానికి సగం చిరాకు, అలసట కింద విద్య పలకరించగానే పోయింది. తుడుచుకున్న టవల్ తన పోర్షన్ ఎదురుగా ఉన్న దండెం మీద ఆరేసి కిందకు దిగుతూ, చాలా రోజుల నుండి అనుకుంటున్నా, కుదరటం లేదు, ఈ రోజైనా చాలాసేపు గడపాలి విద్యతో అనుకుంది. గదిలోకి అడుగుపెట్టిన ఉమని చూడగానే, రండి మేడం, కూర్చోండి, టీ తెస్తాను అంటూ వంటగదిలోకి పరిగెత్తి మర్నిమిషంలోనే 2 టీ గ్లాసులతో ప్రత్యక్షమైంది. టీ గ్లాసు అందుకుంటూ, భలే హుషారుగా ఉన్నావే అంది ఉమ. నవ్వింది విద్య. సిగ్గు, ఆనందం కలగలిసిపోయిన మొహంతో చెప్పింది, ఇంటికెళ్తున్నాను మేడం అని. అదా సంగతి, ఎప్పుడు వెళ్తున్నావేంటి, సంక్రాంతి పండగ కోసమా? అవును మేడం, ఎల్లుండి వెళ్దామనుకుంటున్నా. నువ్విక్కడికి వచ్చాక మొదటిసారి కదా వెళ్ళడం? మొదటిసారే. అబ్బా, ఇంటిని వదిలి ఇన్ని రోజులుండింది ఎప్పుడూ లేదు. నాన్నైతే 2 సార్లొచ్చారు. ఓసారి తమ్ముడు చెల్లెళ్ళు వచ్చారు కానీ అమ్మనే చూడలేదు. అమ్మ ఆ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఇల్లే ఆమె సర్వస్వం. విద్య గొంతులో దిగులు. మొహం చిన్నబోయింది. అమ్మలంతే కదా అని నిట్టూర్పు విడిచి, ఏంటి షాపింగ్ అన్నావు, ఏం కొన్నావేంటి అని అడిగింది ఉమ. విద్య మొహం మళ్ళీ వికసించింది. ఉద్యోగంలో చేరాక మొదటిసారి ఇంటికెళ్తున్నాను కదా మేడం, అందరికీ ఏదో ఒక గిఫ్ట్ కొనాలనుకున్నా. ఏం కొనాలో తోసలేదు. నిజానికి మీతో ముందే డిస్కస్ చెయ్యాలనుకున్నాను కానీ మీరెక్కడ దొరికారు? ఇక నాకు తోచిందేదో తెచ్చాను, చూపిస్తానుండండి అంటూ టీ గ్లాసు కింద పెట్టేసి పక్కనే సెల్ఫ్కున్న కర్టెన్ కొద్దిగా లాగి అందులో నుండి ఓ ప్యాకెట్ తీసి అందులో నుండి ఓ ట్రాన్సిస్టర్ తీసింది. నాన్నకి న్యూస్ వినడం అంటే చాలా ఇష్టం. రోజు ఆయన ఈవినింగ్ వాకుకు వెళ్ళొచ్చేసరికి న్యూస్ అయిపోతాయి. న్యూస్ అయిపోయాయని చిరాకు పడతారాయన. ట్రాన్సిస్టర్ ఉంటే ఎంచక్కా పట్టుకుని వాకింగ్కి వెళ్ళొచ్చుగా, అందుకని ఇది కొన్నా అంటూ ఉమ చేతిలో పెట్టింది. ఉమ దాన్ని అటూ ఇటూ తిప్పి సెల్స్ వేసి ట్యూన్ చేసి, భలే ఉందే అంటూ పక్కన పెట్టింది.
ఇంకో ఐటెం చూడటానికి సిద్ధమవుతూ. ఈలోగా ఇంకో ప్యాక్లో నుంచి వాక్మెన్ తీసి ఉమ చేతికిస్తూ, మా చెల్లికి మ్యూజిక్ అంటే భలే ఇష్టం. అది టేప్ రికార్డ్ పెట్టిందంటే పిచ్చి పాటలు ఆపేయమని అందరం దాని మీద పడిపోతాం. వాక్మెన్ అయితే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా దానికి ఇష్టమైన పాటలు వినొచ్చు కదా అని ఇది తీసుకొచ్చాను. ఈ క్యాసెట్స్ కూడా తెచ్చాను. దానికిష్టం ఈ పాటలంటే అంది. దాంట్లోనూ సెల్స్ వేసి క్యాసెట్ వేసి ఇయర్ ఫోన్స్ చెవులకు తగిలించుకొని కాసేపు విని చాలా బాగుంది అంటూ పక్కన పెట్టేసింది. ఇంకో ప్యాకెట్ తీసి విప్పి అందులో నుంచి ఓ డ్రెస్ తీసింది విద్య. మా తమ్ముడికి స్పోర్ట్స్ అంటే ఇష్టం మేడం, అందుకే ఈ స్పోర్ట్స్ డ్రెస్ తీసుకున్నా అంది. దాన్ని అటు ఇటు తిప్పి మళ్ళీ మడతలు వేసి ప్యాక్ చేసింది. ఈ మడతలు పోతే మళ్ళీ వేయడం మన వల్ల కాదంటూ ఉమ. ఇక మా అమ్మకేం తీసుకున్నానో చెప్పనా అంటూ కాస్త ఊరించి సెల్ఫ్కున్న కర్టెన్ పూర్తిగా లాగి ఓ పెట్టెను బయటకు లాగింది. చూడగానే అర్థమైపోతూనే ఉంది అది మిక్సీ అని. దాన్ని కింద పెట్టి తను కింద చతికిలపడి పెట్టెను తెరిచి జాగ్రత్తగా పైకి తీసింది మిక్సీని. మిక్సీని చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి మొహం మరింత ఎలిగిపోవటం గమనించింది ఉమ. అమ్మ కోసం ఇది తీసుకున్నా మేడం. పాపం అమ్మ ఎప్పుడూ పప్పు రుబ్బుకుంటూనో మసాలా నూరుకుంటూనో ఉంటుంది. ఎప్పుడూ వంటింటి పనితోనే గడిచిపోతుంది ఆమె టైం అంతా. మిక్సీ ఉంటే సులువైపోతుంది కదా, కొంత శ్రమ తగ్గుతుంది కదా అని ఇది తీసుకున్నా అంది. దాన్ని అటు ఇటు చూసి మళ్ళీ విద్య చేతికిచ్చి మౌనంగా ఉండిపోయింది ఉమ. దాన్ని జాగ్రత్తగా మళ్ళీ అట్టపెట్టెలో పెడుతూ ఉమ ముభావాన్ని గుర్తించకుండా ఎలా ఉన్నాయి మేడం అని అడిగింది. ఆ అమ్మాయి మొహంలో ఆనందం, గర్వం, స్వయ సంపాదనతో తన కుటుంబ సభ్యులకు బహుమతులు పట్టుకెళ్తున్నానని మురిసిపోతుంది. మొహం వెలిగిపోతుంది. ఆ గిఫ్టులు అందుకుంటుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మొహంలో వెలిగే వెలుగు ఇప్పుడే ఆ అమ్మాయి మొహంలో ప్రతిఫలిస్తుంది. ముభావంలోంచి బయటపడుతూ అన్నీ బాగున్నాయి, అమ్మ కోసం కొన్న గిఫ్ట్ తప్ప అంది ఉమ. పాపం షాక్ తిన్నంత పనైంది విద్యకు. నిజానికి అందరికంటే అమ్మ కోసం ఖరీదైన వస్తువు కొనాలని ఏరి కోరి బాగా ఆలోచించి కొనిందా మిక్సీని. అమ్మ శ్రమను కాస్తైనా తగ్గించాలని. ఉమకు అది బాగా నచ్చుతుందని అనుకుంది. ఆడవాళ్ల బాధల గురించి మాట్లాడుతుంది కనుక అమ్మ కష్టాన్ని తగ్గించే మిక్సీని చూసి తనను మెచ్చుకుంటుందనుకుంది. ఏం మేడం, మిక్సీ బాగలేదా అంది షాక్ నుంచి తేరుకోకుండానే. మిక్సీ బాగుందిరా, అది అమ్మ కోసం కొనడమే బాగాలేదు. ఏం అది అమ్మ పనిని, అమ్మ శ్రమను తగ్గిస్తుంది కదా. అమ్మ పనంటే వంట పని. వంట పని అమ్మకు సంబంధించింది మాత్రమేనా? అమ్మ మాత్రమే చేయాల్సిన పనే? అందరూ కలిసి చేయాల్సిన పనే, ఒప్పుకుంటాను. కానీ ప్రస్తుతం అమ్మ మాత్రమే చేస్తుంది కదా. అంటే మిక్సీ అమ్మకు ఉపయోగమే కదా. మిక్సీ ఖచ్చితంగా అమ్మకు ఉపయోగపడుతుందిరా, అది నేను ఒప్పుకుంటాను. కానీ అందరము కలిసి చేయాల్సిన పనిని అమ్మ నెత్తిన రుద్ది ఆ పనికి ఉపయోగపడే ఓ వస్తువు ఇచ్చి అది అమ్మకు గిఫ్ట్ అని అనడాన్ని నేను అంగీకరించలేకపోతున్నా. అమ్మకు ఉపయోగమేనంటారు, మళ్ళీ అమ్మకు గిఫ్ట్ కాదంటారు.
నాకేం అర్థం కావడం లేదు మేడం. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? మీ నాన్నకి, తమ్ముడికి, చెల్లెలికి తగిన బహుమతులు తీసుకున్నావు. అవి వాళ్ళ సొంతానికి ఉపయోగించుకుంటారు, సంతోషిస్తారు. కానీ ఈ మిక్సీని అమ్మ తన సొంతానికి ఏం ఉపయోగించుకుంటుంది? ఈ మిక్సీ వల్ల మరింత వేగంగా, మరింత రుచిగా టిఫిన్లు, కూరలు, పచ్చళ్ళు చేస్తుంది. ఎవరి కోసం? ఇంటిల్లిపాది కోసం. ఇంటిల్లిపాది కోసం సేవలు, వంటలు చేయడం కాక ఇంకేముంది అమ్మకు? అందులో కాక ఇంకెందులో వెతుక్కుంటుంది సంతోషం అంటావా? ఆమె సొంతానికంటూ ఏముంటుంది అంటావా? ఛ! ఎలా అంటాను మేడం? నేనిలా ఆలోచించలేకపోయాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న విద్య మాటలకు మధ్యలోనే అడ్డుపడి, నువ్వే కాదు, మనం చాలామందిమి ఇలాగే ఆలోచిస్తాం. మా సర్కిల్లోనే ఓ లెక్చరర్ ఉంది. తను వాళ్ళ అమ్మా నాన్నలతోనే కలిసి ఉంటుంది. తనో రోజు మా అమ్మకు వాషింగ్ మిషన్ కొనిచ్చాను అని చెప్పింది. అమ్మ కోసం వాషింగ్ మిషన్ అంటే బట్టలు ఉతకడం కోసం అనే కదా? ఎవరి బట్టలు? ఇంట్లో వాళ్ళందరి బట్టలు. ఒక్క అమ్మ మాత్రమే తన బట్టలు ఉతుక్కోదు. పోనీ ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటారు ఆ వాషింగ్ మిషన్లో అనుకుంటే అప్పుడు అది అమ్మ కోసం అని చెప్పం. అమ్మ కోసం అని చెప్తున్నామంటే బట్టలు ఉతికే పని అమ్మ పని అని మనము అనుకుంటున్నట్లే కదా. అమ్మ పనిని, సమయాన్ని తగ్గించడం అనేదే ఆలోచించాను. కానీ ఇలా ఆలోచించలేకపోయాను. ఈ యంత్రాలను ఉపయోగించి అమ్మ మిగుల్చుకునే సమయాన్ని, శక్తిని ఏం చేసుకుంటుంది? తన కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలనే స్పృహను ఎప్పుడో కోల్పోయిన ఆమె మిగిలిన సమయాన్ని ఏం చేసుకుంటుంది? తిరిగి ఇంటికే కేటాయిస్తుంది. మరో 2 కూరలు ఎక్కువ చేస్తుంది. మరో 4 సేవలు ఎక్కువ చేస్తుంది మనకి. ఇల్లు సర్దిందే సర్దుతుంది, తుడిచిందే తుడుస్తుంది. అంతే కదా. అంతకంటే ఏం చేస్తుంది? మనం చేయాల్సింది అమ్మ పని సమయాన్ని తగ్గించడమే కాదు, తన కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలనే స్పృహను కూడా కల్పించడం. అమ్మ పని తగ్గించడం అంటే ఆ పనిలో మనమందరము పాలు పంచుకోవడమే కానీ ఓ మిషన్గా అమ్మను తయారు చేయడం కాదు. మిషన్లేం కొనుక్కోవద్దు అని చెప్పడం లేదు. కానీ అవి అమ్మ కోసం అని కాకుండా ఇంటి కోసం అని చెప్పుకుందాం. నిజమే మేడం. అయితే అమ్మ కోసం మరేం కొనాలి? ఇలా అనుకోవాలంటే బాధేస్తుంది. ఎవరి అభిరుచుల మేరకు వాళ్లకు కొన్నాను. కానీ అమ్మ అభిరుచులేంటో నాకు తెలియదు. అసలు అమ్మకు అభిరుచులుంటాయా? నాకు సందేహమే. విద్య గొంతులో దిగులు. బాధగా కళ్ళు మూసుకుని నిజమేనన్నట్లు తల ఊపింది ఉమ. నిజమే విద్య, అమ్మకు అభిరుచులుండవు. మెజారిటీ అమ్మలకు అభిరుచులుండవు. చిన్నప్పటి వివక్షలో అతి కష్టం మీద ఏర్పరచుకున్న అభిరుచుల్ని అమ్మ చంపుకుంటుంది. అభిరుచుల్ని చంపుకున్నాకే అమ్మ అవుతుంది. అమ్మ అయ్యాక చంపుకున్న అభిరుచుల్ని కూడా మర్చిపోతుంది. ఇంటికి, వంటింటికి మానసికంగా బందీ అయిపోతుంది. 2 క్షణాల్లో మళ్ళీ కొనసాగించింది. ఈరోజు అమ్మ గురించి ఎంతో కొంత ఆలోచిస్తున్న వాళ్ళం, అమ్మను ప్రేమిస్తున్న వాళ్ళం మనం కూడా ఎలా ఆలోచిస్తున్నాం? ఎలాంటి బహుమతులు ఇస్తున్నాం? ఇంటి పనికి సంబంధించినవో, వంట పనికి సంబంధించినవో ఇచ్చి నీ స్థానం అక్కడే అని చెప్తున్నాం. అయ్యో, అమ్మ ఇంటికి, వంటింటికి పరిమితం అయిందే అని బాధపడి ఇంటిని, వంటింటిని కొంత ఆధునికం చేసి అమ్మకు వస్తు వ్యామోహాన్ని పెంచి అమ్మ ఆధునికం అయిందని మురిసిపోతున్నాం. నిజానికి మనం ప్రజెంట్ చేసే ఈ మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు వీటిని
అమ్మ నా మిక్సీ నా గ్రైండరు అని చెప్పుకోగలదా? అంతెందుకు, వాటిని అమ్మకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకోగలదా? నాన్న మరెవరో నిద్రపోతున్నప్పుడు మిక్సీని ఆన్ చేయగలదా? ఇంట్లో వాళ్ళ నిద్రలకు అనుగుణంగా ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు వేళలకు అనుగుణంగా వీటిని వాడుకోవాలంటే మానసికంగా ఆమెంత టెన్షన్కు గురి కావాలి. ఇది చాలా నిజం మేడం. మా పెద్దమ్మ ఒక ఆవిడుంది. మిక్సీలో పప్పు రుబ్బాలంటే ఎంత అవస్థపడుతుందో. ఉదయం పని హడావుడిలో ఆమెకు కుదరదు. మధ్యాహ్నం వాళ్ళ మామగారు నిద్రపోతుంటారు. సాయంత్రం మళ్ళీ పని. రాత్రి మేం టీవీ చూడాలి, మిక్సీ వేయొద్దు అంటారు. ఉదయం నుండి మిక్సీ వేయడానికి ప్రయత్నించి విఫలమై రాత్రి పెరట్లో కూర్చొని రోటిలో రుబ్బుకుంటుంది. ఆ మిక్సీ లేకపోతే ఎప్పుడో రుబ్బుకునేదాన్ని. మిక్సీ ఉండగా కష్టపడ్డం ఎందుకు అనుకుంటే కుదిరి చావలేదు. ఇప్పుడు పప్పు బాగా నానిపోయింది అని గొణుక్కోవడం నేను చాలాసార్లు చూశాను అంది. అంతేకాదు విద్య, వంటింటికి సంబంధించిన వస్తువులిచ్చి వంటిల్లు అమ్మకు సంబంధించిన సామ్రాజ్యమని, దానిమీద అమ్మకు పూర్తి అధికారాలున్నాయనే భ్రమల్ని కల్పిస్తున్నాం. బహుశా మనము అవే భ్రమల్లో ఉంటున్నామేమో. వంటింటి సామ్రాజ్యంలో అమ్మకు తెలియందేమి ఉండదు. ఏ మూల ఏ గిన్నె ఉందో, ఏ పప్పు ఏ డబ్బాలో ఉందో కళ్ళు మూసుకుని చెప్పగలదు. ఎన్ని గిన్నెలున్నాయో ఎన్ని చెంచాలున్నాయో కూడా లెక్కలు వేయకుండా చెప్పగలదు. అమ్మ వంటింట్లో చాలా అద్భుతాలు చేయగలదు. మండే పొయ్యి ఆమె అదుపాజ్ఞల్లో ఉండాల్సిందే. పొంగే పాలను, మరిగే కాఫీని ఆమె నియంత్రించగలదు. బెండకాయల్లోని జిగురిని, కాకరకాయల్లోని చేదును ఇట్టే మాయం చేయగలదు. కూరేం రంగులో ఉండాలో, చారేం వాసనలో ఉండాలో ఆమె నిర్దేశించాల్సిందే. రుచిపచి లేని కూరగాయలకు ఎంతో కష్టపడి అద్భుతమైన రుచిని తెప్పిస్తుంది. అయితే ఆ రుచులు ఆమె రుచులు కావు, ఆమె అభిరుచులు కావు. వంటింట్లో తన మానసిక శారీరక శ్రమలను ధారపోసి అమ్మ ఇవన్నీ చేస్తుంది. ఎంత గొప్పది అమ్మ! కానీ నాన్న మరి గొప్పవాడు. వీధి గదిలో పడకుర్చీలో కూర్చునే పేపర్ చదువుతూనే వంటింట్లో నుంచి తనకిష్టమైన రుచుల్ని, తనకిష్టమైన వాసనల్ని తనకిష్టమైన వేళల్లో తెప్పించగలడు. అవును మేడం, మా అమ్మకిష్టమైన కూరేంటో నాకు తెలియదు. నీకేం కూరిష్టం అంటే నేనన్నీ తింటానమ్మా అని చెప్తుంది. ప్రతిదీ నాన్నకిష్టమని చేశాను, నీకిష్టమని చేశాను, చెల్లాయికిష్టమని చేశాను, తమ్ముడికిష్టమని చేశాను అని చెప్తుంది. కానీ నాకిష్టమని చేశాను అని చెప్పగా నేనెప్పుడూ వినలేదు. ఆమె అభిరుచుల్లాగే రుచుల్ని కూడా మర్చిపోయుంటుంది అంది ఉమ ఆవేదనగా. ఎంతకు తట్టడం లేదు మేడం. అమ్మకి ఏం ఇవ్వొచ్చో ఇంటి పనిలో వంట పనిలో భాగం అవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కానీ మన చదువులు, ఉద్యోగాలు, ఇతర వ్యాపకాలు వీటిలో పడి మన బాధ్యతను నిర్వర్తించకపోతే అమ్మ శ్రమను తగ్గించేవి ఏవైనా ఇవ్వచ్చు. అయితే అవి గర్వంగా, సంతోషంగా అమ్మా నీకోసం అని కాకుండా సిగ్గుపడుతూ ఇవ్వాలి, తల వంచుకొని ఇవ్వాలి. అవును, మనం సిగ్గుపడాల్సిందే. అలాంటి వస్తువులు ఇస్తున్నందుకు మనం తల వంచుకోవాల్సిందే. ఇంతకు ఏం ఇవ్వచ్చు మేడం అమ్మకు? ఏదైనా ఇవ్వచ్చు విద్య. చంపుకున్న అమ్మ అభిరుచుల్ని వెలికి తీసి ఆ అభిరుచులకు దోహదం చేసే బహుమతిని ఏదైనా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా అమ్మ కాసేపైనా
ఇంటి పనిని, వంట పనిని పక్కన పెట్టేయగలదిగా ఉండాలి. మీ అమ్మకు అనే కాదు, మనందరము కూడా అమ్మలకేం ఇవ్వగలుగుతామో ఆలోచిద్దాం విద్య. కొందరు అమ్మలకు వాళ్ళు చిన్నప్పుడు చూసిన సినిమాల్లోని పాటలంటే ఇష్టముంటుంది మేడం, కానీ సాధారణంగా మన ఇంట్లో ఉండే టేప్ రికార్డర్లో మనకిష్టమైనవో నాన్నకిష్టమైనవో అయిన పాటలే వినబడతాయి. అలాంటప్పుడు అమ్మ కోసం ఓ చిన్న టేప్ రికార్డర్, తనకు నచ్చిన పాత సినిమా పాటల క్యాసెట్లు కొనివ్వచ్చు మేడం. ప్రపంచాన్ని గురించి తెలియజేసే పుస్తకాలు ఇవ్వచ్చు విద్య. తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా పిల్లలు ఇచ్చారు కదా అని పాటలు వింటుంది, పుస్తకాలు చదువుకుంటుంది. కొద్దిసేపైనా ఇంటి పనిని పక్కన పెడుతుంది. చాలామందికి పెళ్ళి కాకముందు కుట్లు, అల్లికల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. పెళ్ళయ్యాక కుదరక మానేస్తారు. మనం ఇప్పుడు కుట్లు, అల్లికలకు సంబంధించిన సామాగ్రి కొనివ్వవచ్చు. చీరలకు పెయింటింగ్ వేయటం లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోమని ప్రోత్సహించవచ్చు. ఆల్రెడీ వచ్చి ఉండి కుదరక మానేసి ఉంటే కావాల్సిన రంగులు తెచ్చి ఈ పూట పనంతా మేం చేస్తాం, నువ్వు కావాలంటే చీరలకు పెయింట్ వేసుకో అంటే ఎంత సంతోషిస్తుందో అమ్మ. చెప్తున్న విద్య మొహంలోనూ సంతోషమే. వాళ్ళమ్మ సంతోషకరమైన మొహాన్ని ఊహించుకుంటేనే అంత సంతోషంగా ఉందామెకు. రోజు వాకింగ్ చేయమని డాక్టర్ చెప్పినా పనితో కుదరటం లేదని మానేసే అమ్మకు పని మేం చేస్తాం, నువ్వు వాకింగ్కి వెళ్ళమని చెప్పవచ్చు. అలాగే మనం వెళ్ళే బయట ప్రపంచంలోకి అమ్మ కూడా వచ్చేలాగా ప్రోత్సహించడం. ఇలా కొన్ని చెయ్యొచ్చు. ఇంకా ఆలోచించాలి. అమ్మ అభిరుచుల్ని కాపాడుకోవడానికి, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మనం ఎలా దోహదం చేయగలమో అని ఆలోచనగా అంది ఉమ. ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. 1997 ఏప్రిల్ జూన్ మహిళా మార్గంలో ఈ కథ అచ్చయినది. కామ్రేడ్ రేణుకకు అలియాస్ చైతు అలియాస్ మిడ్కోకి అరుణారుణ జోహార్లు, అరుణారుణ జోహార్లు, జోహార్లు.